హలో అండి, కంటిన్యూయింగ్ అవర్ ఎక్సర్సైజ్ సిరీస్. సో ఐడియల్ వే ఆఫ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? చాలామంది పేషెంట్స్, మేడం నేను 10,000 స్టెప్స్ చేస్తున్నాను, 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను, అది సరిపోతుందా అంటారండి. అది ఐడియల్ కాదు. ఎందుకంటే పర్టికులర్గా బాగా ఒబేస్ ఉన్న వాళ్ళు సింగిల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ 1 అవర్ 2 అవర్స్ చేయడం వల్ల మోకాళ్ళు అరిగిపోవటం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఐడియల్గా ఏంటంటే, సపోజ్ మీరు 1 అవర్ పర్ డే ఎక్సర్సైజ్ చేస్తే కనుక దాంట్లో 30 మినిట్స్ అంటే 50% ఆఫ్ యువర్ టైం షుడ్ బి ఏరోబిక్, అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ ఇట్లాంటివి చేయాలి. అండ్ మిగతా 50%లో 25-40% ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ టైం షుడ్ బి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అంటే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. హ్యాండ్ ఎక్సర్సైజెస్, లెగ్ ఎక్సర్సైజెస్, కోర్ మజిల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అండ్ అట్లీస్ట్ 15 మినిట్స్ మాత్రం స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇలా మిక్సప్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్గా వెయిట్ లాస్ అవుతారు, బట్ మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, ప్లస్ మజిల్ టోన్ మెయింటైన్ అవుతుంది. సో ఐడియల్గా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.